గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి ఓ వెలుగు వెలిగారు. కీలక శాఖలు ఆయన ఆధీనంలో ఉన్న వాటి గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. మీడియా మైక్లు కనపడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కులాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఓటమి తర్వాత ఆయన వాయిస్ మారింది. మాజీ సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గం తనను దెబ్బతీసిందంటున్నారు. ఇదే సమయంలో తన బాధను బయట పెట్టుకోలేకపోతున్నానంటున్నారు. ఆ క్రమంలో దళిత నేత నారాయణస్వామి వ్యక్తపరుస్తున్న నిర్వేదం చర్చనీయాంశంగా మారింది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి 3 సార్లు శాసనసభ్యుడు, ఒకసారి మంత్రి, ఓసారి ఉమ్మడి రాష్ట్రంలో సత్యవేడు నుంచి గెలుపు, 2 సార్లు వరుసగా జీడీ నెల్లూరు నుంచి విజయం. ఎస్సీ సామాజిక వర్గంలో కీలక నాయకుడు. మరోవైపు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. 2019లో ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్తో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ కేటాయించారు. దీంతో పాటు ఆయనకు జగన్ అనధికారికంగా మరో శాఖ కూడా కేటాయించారు. అది చంద్రబాబును ఎక్కడ పడితే అక్కడ అవసరమున్నా లేకున్నా విమర్శించేవారు. మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసేవారు. అయితే నారాయణస్వామి ఆ అనధికారిక శాఖ బాధ్యతలే సమర్థంగా నిర్వహించారన్న పేరుంది. ఇది శృతి మించి చంద్రబాబు సొంత సామాజిక వర్గంతో పాటు సొంత నియోజకవర్గంలో తనకు అసమ్మతిగా తయారైన రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం నిరంతరం విమర్శించేవారు. ఆయన తన శాఖల పనితీరు గురించి ఏ రోజు మీడియా సమావేశంలో మాట్లాడలేదు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను మాత్రం నిరంతరం విమర్శించారు. చివరకు తిరుమలలో సైతం రాజకీయ విమర్శలు చేసిన వ్యక్తులలో ఒకరిగా అపవాదు మూటగట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎలాంటి ప్రతికూలత వచ్చినా తనకు జీడీ నెల్లూరులో తిరుగుండదని నారాయణస్వామి గుడ్డిగా నమ్మారు. అందుకు కారణం ఆ నియోజకవర్గంలో ఎస్సీ, మాలతో పాటు రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు 60% వరకు ఉంటాయి. దాంతో తనకు తిరుగులేదని భావించారు. ఇలాంటి సమయంలో టీడీపీ తెలివిగా పావులు కదిపింది. ఏదైతే తన బలమని నారాయణస్వామి భావించారో ఆ 2 వర్గాలలో చీలికలు తేవడంలో సక్సెస్ అయ్యింది. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్ థామస్ను అభ్యర్థిగా ప్రకటించారు. అటు చూస్తే వైసీపీ ముందు నారాయణస్వామిని ముందుగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన ససేమిరా అనడంతో తర్వాత మళ్లీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుమార్తె కృపాలక్ష్మిని అభ్యర్థినిగా ప్రకటించింది. ఆ గందరగోళం సర్దుబాటు చేసుకోవడానికి నారాయణస్వామి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. కుమార్తె విజయం కోసం చివరి రోజుల్లో ఆయన ఎంత కృషి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన ఆయన తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడుగా సమాధానం చెబుతున్నారు. డిప్యూటీ సీఎం అయిన తాను టికెట్ల కోసం నలుగురికి సిఫార్సు చేయాల్సి ఉండగా తన సీటు దక్కించుకోవడానికే అనేక కష్టాలు పెట్టారని, తనకంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరగబడి మంచి పని చేశారని, ఆదిమూలాన్ని అనేక ఇబ్బందులు పెట్టారని ఆఫ్ ద రికార్డుగా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం తీరు వల్ల పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థులను ఇష్టానుసారం మార్చినా ప్రయోజనం లేకుండా పోయిందని నిర్వేదం వ్యక్తం చేశారు. మొత్తం మీద ప్రెస్ మీట్లో సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ప్రయత్నించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మధ్యలో ఆపి లేచిపోయారు. ఏదేమైనా అగ్రకులాలపై ఇష్టారీతిన చెలరేగిపోయి ఇంతకాలం రాజకీయం చేసిన సీనియర్ నేత ఇప్పుడు పరిస్థితి తిరగబడ్డంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడడం చర్చనీయాంశంగా మారింది.
చూద్దాం.